హలో అండి. హాయ్. గుడ్ ఆఫ్టర్‌నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో, ఇవాళ నేనైతే సీనియర్ సిటిజన్స్ కోసం మంచి గుడ్ న్యూస్‌నైతే తీసుకొచ్చానండి. సో, సీనియర్ సిటిజన్స్ కోసం నేను చాలా వరకు నాకు తెలిసినంత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే అన్నీ షేర్ చేస్తూ వస్తున్నాను కదా! సో, చాలామంది సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్ అమౌంట్ ఏదైతే వస్తుందో, లైక్ మనకు రిటైర్మెంట్ అయిన అమౌంట్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో, సో, ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికైతే ఇష్టపడుతూ ఉంటారు కదా అండి. సో, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఎలాంటి రిస్క్ అయితే ఉండదు. అండ్ పర్టిక్యులర్ టెన్యూర్ మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో, వన్స్ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత మనకు లంసమ్ అమౌంట్ మన చేతికి వస్తుందన్న ఉద్దేశంతో చాలామంది అయితే మనకు ఎఫ్‌డి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా బ్యాంక్స్ చూసుకున్నట్లయితే మనకు జనరల్ కస్టమర్స్ కంటే సీనియర్ సిటిజన్స్‌కు ఎక్కువ వడ్డీ రేట్లు అయితే ఆఫర్ చేస్తూ ఉంటాయి కదా! సో, నేను ఎప్పటికప్పుడు అయితే ఫిక్స్డ్ డిపాజిట్‌కి సంబంధించి ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉంటాయో సో, వాటికి సంబంధించి అయితే వీడియోస్ చేస్తూ వస్తున్నాను. సో, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి కూడా నేను సీనియర్ సిటిజన్స్‌కి ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ ఏ బ్యాంక్‌లో ఎక్కువగా ఉన్నాయో మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఎప్పటికప్పుడు అనేది మనకు టెన్యూర్స్ చేంజ్ అవుతూ వస్తాయి. రేట్స్ చేంజ్ అవుతూ వస్తాయి. ఒక్కో బ్యాంక్ ఒక్కోలాగా మనకు ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది కదా ఫిక్స్డ్ డిపాజిట్ గురించి. సో మనము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నీ మనకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే సో మనం కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది కదా అండి. సో మనకు 1 ఇయర్ టెన్యూర్ పైన సీనియర్ సిటిజన్స్‌కు మాక్సిమం 8.75% ఇంట్రెస్ట్ అయితే ఇస్తుందండి. సో ఇంతటికి ఈ ఏ బ్యాంక్స్ అయితే మనకు ఇంత ఇంట్రెస్ట్ ఇస్తుంది అనేది చూసేద్దాము. సో కంపేటివ్లీ మనకు నార్మల్ బ్యాంక్స్, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ వచ్చేసి మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ చూసుకున్నట్లయితే జన స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండి అండ్ ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. సో ఈ 2 బ్యాంక్స్‌లో మనకు 8.75% అయితే ఇంట్రెస్ట్ వస్తుందండి. సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే సో 5,00,000 రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లయితే 1 ఇయర్ టెన్యూర్‌కి మనకు 5,42,600 రూపీస్ వరకు అయితే వస్తుందండి. అంటే 42,000 ఎక్స్ట్రా వస్తుంది. అది కూడా ఓన్లీ 1 ఇయర్‌లోనే. ఇన్ కేస్ మనము ఈక్విటా స్మాల్ ఫినాన్స్ బ్యాంకు, ఉత్కర్ష్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్‌లో చూసుకున్నట్లయితే 1 ఇయర్ డిపాజిట్ల పైన మనకు 8.6% అయితే వస్తుందండి. సో ఇది కూడా మంచి ఇంట్రెస్ట్ రేటే కాబట్టి ఇన్ కేస్ మనం 5,00,000 రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకు 1 ఇయర్‌కి వచ్చేసి 5,41,900 రూపీస్ అయితే వస్తుందండి. అంటే మనకు ఓన్లీ వడ్డీ రూపంలోనే 41,900 అంటే ఆల్మోస్ట్ 42,000 అయితే వస్తుందండి. అది కూడా ఓన్లీ 1 ఇయర్ టెన్యూర్ పైనే మనకు 5,00,000కి 50,000 వరకు అయితే వస్తుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు సూర్యోదయ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండి. ఇందులో సీనియర్ సిటిజన్స్‌కి మాక్సిమం 8.55% అయితే ఇస్తుంది. ఇందులో 5,00,000 మనం జమ చేసినట్లయితే మనకు వచ్చేసి 5,41,650 అయితే వస్తుంది. అంటే మనకి 41,600 వచ్చేసి మనకు ఓన్లీ ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి. సో మీరు ఏంటంటే బెటర్ బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే మనకు బేసిక్గా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తూ ఉంటాయి కాబట్టి సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1కి 2 సార్లు ఏ బ్యాంక్లో అయితే మనకు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది, సో ఏ బ్యాంక్లో ఇంట్రెస్ట్ అనేది బాగుంది అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా చాలా బెటర్ అండి. అంతేకాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఎలాంటి రిస్క్ లేకుండా ఉంటుంది కాబట్టి సో ఒకే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒక 2-3 బ్యాంక్స్లో పర్టికులర్ టెన్యూర్స్, స్పెషల్ టెన్యూర్స్ అయితే ఉంటాయి కదా ఫిక్స్డ్ డిపాజిట్కి. సో అలాంటి టెన్యూర్స్ సెలెక్ట్ చేసుకొని మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఒకేసారి మీకు ఎక్కువ అమౌంట్తో పాటు సో లంసమ్ అమౌంట్ కూడా వస్తుంది కాబట్టి సో మన అమౌంట్ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. సో హోప్ యూ అండర్స్టాండ్. సో ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ తెలిసినా కూడా, బ్యాంకింగ్కి రిలేటెడ్ ఎలాంటివి తెలిసినా కూడా నేనైతే వీడియో చేసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుద్దాము. సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది. బికాస్ మనకు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మనకు డే బై డే చూసుకుంటూ ఉంటే ఇంట్రెస్ట్ రేట్స్ కానివ్వండి, ఆఫర్స్ కానివ్వండి చేంజ్ అవుతూ వస్తాయి కాబట్టి సో నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏదైనా చేంజెస్ వస్తే డెఫినెట్లీ నేను వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్ అండి.